హాయ్ అండి. ఈరోజు నేను నిమ్మరసం స్టోరేజ్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తున్నానండి. దానికోసమనే నేను 2 కేజీస్ నిమ్మకాయలు తీసుకున్నానండి. నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి రసం తీస్తున్నానండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేది కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైం చాలా పడుతుంది కదండీ! అందుకోసమనే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేను ముందుగానే చేసి పెట్టుకుంటున్నానండి. ఒక గ్లాస్ సగం షుగర్ తీసుకుంటున్నానండి. అలాగే నాకు 2 గ్లాసులు అయ్యింది. 3 గ్లాసెస్ షుగర్ తీసుకుంటున్నాను. ఇష్టమైతే ఎవరైనా ఇంకా 1 గ్లాస్‌కి 2 గ్లాస్ షుగర్ తీసుకోవచ్చండి. నేను మాత్రం 1 గ్లాస్‌కి 1 ½ తీసుకుంటున్నాను. అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏసి పొయ్యి మీద పెట్టి బాగా మరగనిచ్చాలండి. మరిగిన తర్వాత ఒక 2 పొంగులొచ్చే వరకు ఉంచితే సరిపోతుందండి. తీగ పాకం ఏమీ అవసరం లేదు. నార్మల్‌గా వస్తే సరిపోతుందండి. బాగా మసిలి తీసిన తర్వాత పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచాలండి దాన్ని. ఉంచిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే నిమ్మరసకాయలు తీసుకున్నామో ఆ రసాన్ని తీసుకొని దాంట్లో కలపాలండి. కలిపి పక్కన పెట్టుకొని తర్వాత దాన్ని ఒక సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో